రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమని వ్రాయబడి ఉంది? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏ మాటట? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం ధ్యానం చేస్తాం. అందులో 58వ వచనం అక్కడ ఏముందంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే అద్భుతము చేయబడడానికి మూల సూత్రం ఏంటి? విశ్వాసం. ప్రభువారు వారిలో అవిశ్వాసమును చూచాడట. వారి అవిశ్వాసము చేత, అంతే కదండి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే మన అద్భుతం జరగాలి అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉండాలి. వారికి అవిశ్వాసం ఉంది కనుక ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదని వ్రాయబడి ఉంది. అంటే మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ విశ్వాసం ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏం చూస్తాం మనం? వినాలి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేనివలనమ్మా? వినుట వలన విశ్వాసం కలుగును. అందుకే బైబిల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరే మాట్లాడడం కాదు, నలుగురు మాట్లాడుతూ ఉంటే 4 గంటలు సమయం వినేటటువంటి వాడికి దొరుకుతుంది. చెప్పేవాడికి దొరకదు, చెప్పేవాడికి చదివేవాడికి దొరకదు, వినేటటువంటి వాడికి దొరుకుతుంది. కనుక నీకు విశ్వాసం అనేది పుణికిపుచ్చుకోవాలంటే వినాలి. ఏది వినాలి? క్రీస్తుని గురించిన మాట వినాలి. తద్వారా విశ్వాసం రావాలి. విశ్వాసము దినదినము మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతేనే ఇది జరగదన్నాక ఏమీ లేదండి. అసలు మూల సూత్రం ఏంటంటే మన అవిశ్వాసమును బట్టి మనం విశ్వసించాలి. విశ్వసించినది గట్టిగా పట్టుకోవాలి. నువ్వు చేయగలవు, సమర్థుడు అని చెప్పాలి. అందుకే మనం చెప్తాం కదా, ఇర్మియా 32:17 ఏం చెప్తాం మనం? శూరుడా మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను నీవు భూమి ఆకాశమును సృజించి ఉన్నావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అన్నాడు. 27వ వచనంలో ఏమంటాడు? నీవు చెప్పమ్మా. ఇలాగూ సెలవిచ్చను, నేను ఏమంటాడమ్మా? నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన దేదైనా గలదా? క్వశ్చన్ మార్క్. మనం అంటే నేను ఏదో అద్భుతాల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఏదైనా సరే ప్రభు మీద మనం విశ్వసించాలి. మనం ఆయన మీద విశ్వాసమ పరిమాణాన్ని బట్టి మన జీవితాల్లో ఫలింపు అనేది ఉంటుంది అన్నమాట. మనం విశ్వసించాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తాడు చూడండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆ విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు కావాలని మనసులో నిశ్చయిత ఉందో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. ఈ విశ్వాసం దేని ద్వారా వస్తుందట? వినుట వలన. ఏ వినుట? క్రీస్తు మాట వినుట వలన విశ్వాసము అచంచలంగా మనకి పెరుగుతుంది. తద్వారా ఈ విశ్వాసము నిజస్వరూపం ఏంటట? మీరు నిరీక్షింపబడినది మీకు దొరుకుతుంది. దాన్నే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎడల నమ్మిక ఉంచండి. ఇదిగో నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు, దేవుని యొక్క గొప్ప శక్తిని చూస్తావు. అందుకే మన జీవితంలో నా అంతటి నేను, మీ అంతటి మీరు మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే, ఇతరుల గురించి వారి సాక్ష్యాలు చూసి మిస్మరేజ్ అవరలేదు, అవక్కర్లేదు. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కావలసింది ఏంటంటే విశ్వాసము. అవ్వదిది కానీ అవుతుంది. ఎలా అవుతుంది? విశ్వాసం. జరగదిది
ఎప్పుడవుతుంది? చాలా నిరుత్సాహం ఉంటుంది. ఈ నిరుత్సాహం నుంచి మనల్ని బయటపడేసేది, నిస్పృహల నుంచి మనల్ని కాపాడేది, బలహీనత నుంచి కాపాడేది విశ్వాసము. అది క్రీస్తు మాట వినుట వలన విశ్వాసం. అందుకే ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదట. ఎందుకు అద్భుతాలు చేయలేదంటే వారి అవిశ్వాసమును బట్టి అని వ్రాయబడింది. వారి అవిశ్వాసం ఆశ్చర్యపోయాడట. వారి అవిశ్వాసమును చూచి ప్రభు ఆశ్చర్యపోయాడట. చాలామంది ఏమనుకుంటున్నారంటే వడ్లవాడు కదా, వడ్రంగి పని చేసేటటువంటి వాడు కదా, ఇదిగో వీరి అన్నదమ్ములు అంతా మన మధ్య లేరా, వీరు అక్క చెల్లెంటారు మన మధ్య లేరా, వాళ్ళ తల్లిదండ్రులు మన మధ్య లేరా, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అని వారు కొంత అవిశ్వాస పలుకులు, అవిశ్వాసం మాట్లాడుతుంటే ప్రభు ఏం చెప్పాడంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదని వ్రాయబడింది. మనం ఉదయం ఒక మాట చూసాం. అక్కడ పేతురు, ప్రభువా నీవే అయితే, ఏమనుంది 14:28 మత్తయి సువార్త, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనిగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఏమనుందమ్మా? నీళ్ళ మీద నడిచెను. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నీళ్ళ మీద నడిచిన అసాధ్యం అది. అక్కడ ఏమని చూస్తాం? ఇర్మియా 32:17 శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమియు ఆకాశమును సృజించినావు, నీకు అసాధ్యమైనది లేదు అనంది. నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే రమ్మనగానే, ఎవరు రమ్మనగానే? ప్రభు రమ్మనగానే యేసునొద్దకు వెళ్ళుటకు, ఎవరి యొద్దకు? యేసునొద్దకు వెళ్ళుటకు యేసు వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచెను. ఎంత మంచి మాట తెలిసింది. కింద తర్వాత చూద్దాం. నీళ్ళ మీద నడిచెను. ఏది నడిపిస్తుంది? విశ్వాసం నడిపిస్తుంది. ఎవరిని చూచటం వలన విశ్వాసం? ప్రభువుని చూచడం ద్వారా విశ్వాసం. ప్రభు మాట వినుట ద్వారా విశ్వాసం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మనం ఎంత బలం పుంజుకుంటామో తెలుసండి. ఆ మాట కొండంత బలం వస్తుంది. దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి. ఆ శక్తి వినడం ద్వారా, క్రీస్తు మాట వినుట అంటే మనం ఒక విధంగా చూస్తే దేవుని శక్తిని పుణుకుపుచ్చుకున్న వారం అవుతాం. తద్వారా ప్రభు నేల మీద నడిచాడు, ఒక మనిషి నేల మీద నడుస్తున్నాడు. యేసు మాట వింటే నేల మీద నడిచెను. తర్వాత ఏం జరిగింది? చదవనమ్మా. గాలిని చూసి, దేన్ని చూశాడు? ప్రభువుని చూస్తున్నంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు ఉందా కాదు గాలి? ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. ఆ ఇంటి మీద గాలి కొట్టింది, ఆ ఇంటి మీద తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీద వర్షం వచ్చింది. అది బండ మీద కట్టబడిన గనుక దాని పునాది ఎక్కడుంది? బండ మీద కట్టబడిన గనుక కూలలేదు అని వ్రాయబడింది. ఇంకొక ఇంటిని గురించి చెప్పాడు. ఆ ఇల్లు ఎక్కడుందమ్మా? ఇసుక మీద కట్టబడిను, అది కూలిపోయింది, దాని పాటు గొప్పది అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. దాని అర్థం మీరు ఆలోచించేయండి. ప్రభు వారు చెప్పేది, ప్రభువుని చూస్తున్నంతసేపు తుఫాను ఉంది, ఒక పక్కన వరద ఉంది, ఒక పొంగు ఉంది, ఒక పక్కన గాలి ఉంది. ఏది భయపెట్టలేకపోయింది ఎవరిని చూసినంతసేపు. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ప్రభు ఏం చూపిస్తారంటే ఆయన చూడడమే మన విశ్వాసం. ఆయన మీద మన గురి నిలపడమే, ఆయన్ని తలంచుకోవడమే విశ్వాసం. ఆయన్ని మనం పక్కన పెట్టుకోవడమే విశ్వాసం. ఆయన ముందుంచుకుని మనం సాగడమే విశ్వాసం. అక్కడ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి, నీకు విశ్వాసం ఉంది, కొంచెం విశ్వాసం ఉంది, అంతే కదమ్మా. అల్ప విశ్వాసం అంటే కొంచెమే విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం అంటే ఏంటమ్మా? కొంచెమే ఉంది నీకు విశ్వాసం, అంతే కదమ్మా. అల్ప విశ్వాసి ఎందుకు? అల్ప విశ్వాసం ఉంటే 2 పడవల మీద కాలు వేస్తే మనం సందేహం వస్తుంది. సందేహం అంటే అనుమానం. బాబోయ్ వెళ్ళగలనంటావా? ఆయన దగ్గరికి చేరగలనంటావా? నడవగలనంటావా? దీన్ని గొట్టెక్కగలమంటావా? అవుతుంది అంటావా? ఇవన్నీ ఏమవుతుందంటే అనుమానము, సందేహం. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? మనం 13:52 ఏం చూస్తాం? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఈ రోజున వాక్యం వింటున్న నీవు నేను మనం చేయవలసింది, ప్రభువా నా విశ్వాసం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయి ప్రభువా, నా విశ్వాసం స్థిరంగా ఉంచు, అనుమానం ఉండకూడదు, సందేహం ఉండకూడదు, పూర్తిగా నమ్మాలి. ఇదేదో ఇంకొక విధంగా చెప్పాలంటే మూఢనమ్మకం కాదు, ప్రభు మీద నమ్మకం ఉంచాలి, ప్రభు మీద గురి కలిగి ఉంచాలి, గట్టిగా పట్టుకోవాలి. చాలామంది
మీరు ఆలోచన చేస్తే ఈరోజు 15వ అధ్యాయం ధ్యానం చేయాలి. మనం 15వ అధ్యాయం ధ్యానం చేద్దామని వెళ్ళాను. దాన్ని చదువుతుంటే నాకు అక్కడ ఈ మాట వచ్చింది. దాన్ని బట్టి నేను వెళ్తూ ఉన్నాను. అన్నాడు కనాను స్త్రీని గురించి. నేను కనాను స్త్రీని పట్టించుకోలేదు, చాలాసార్లు అడుగుతూ ఉంది. నా కుమార్తెను రక్షించు 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 అనుకుంటే తన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పుడు చివరిగా ఎన్నెన్నో ఉదాహరణ చెప్తూ, అయ్యా ఇదిగో కుక్క పిల్లలు కూడా కింద యజమాని పడిన రొట్లు తింటాయి కదా, కడుపు నింపుకుంటాయి కదా, నేను అర్హురాల్ని అని చెప్పడానికి ప్రభు మనసుని గెలిచింది. ప్రభువుని మనసు గెలిచి ఏం చెప్పాడో తెలుసమ్మా, చూడండి 28వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమని చెప్పడమ్మా? అమ్మా నీ విశ్వాసం గొప్పది. మీరు ఆలోచించండి, ఏమన్నాడు అక్కడ 3 మనం చూసాం. వారి అవిశ్వాసమని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని వ్రాయబడింది ఒక మాట. ఇక్కడేం చూసాం? అల్ప విశ్వాసం అంటే సందేహం వస్తుంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అయినా కూడా ప్రభుని అన్నాడు, ప్రభా ఏమన్నాడు? ప్రభా నశించిపోవచ్చున్నాము, రక్షించు అన్నాడు. రక్షించమని కేకలు వేసాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగును. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారులని చెప్పి ఆయనకు మొరొక్కి. తర్వాత అది వేరే సబ్జెక్టులకు వెళ్తాం. ఇక్కడ ఆలోచన చేయండి. కనాను స్త్రీ అంటూ ఉంది, ఆ కనాను తల్లిగారు అంటూ ఉంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుల బలల కింద పడు మొక్కలు తిన్ను కదా అని చెప్పిందట. ప్రభుకి లెసన్ నేర్పుతుంది. ఎవరు? కనాను స్త్రీ. అప్పుడు అన్నాడు ప్రభువారు, ఆమె అందుకు యేసు, అమ్మా ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పిన. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందిని. ఎంత చాలా అద్భుతమైనటువంటి విషయం. విన్నాక చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మా నీ విశ్వాసం గొప్పది. మనం కూడా అలాగే బ్లైండ్గా నమ్మాలి. బ్లైండ్గా గుడ్డిగానే మనం భగవంతుని నమ్మాలి. నువ్వు ఇంకొక విధంగా, నేను చాలాసార్లు ఈ సామెత చెప్తూ ఉంటారు. కప్పలు ఉంటాయి కదా, ఒక నున్నని ఆయిల్ రాసినటువంటి స్తంభం మీదకి కప్పలు ఎక్కుతున్నాయట. చాలా కప్పలు ప్రయత్నం చేస్తానే, ఏ కప్పలు ఎక్కలేకపోతున్నాయి. ఒక కప్ప పై వరకు ఎక్కిపోయిందట. పై వరకు ఎక్కిపోతే ఏం జరిగిందో తెలుసండి? అందరూ వచ్చి ఆ కప్పని అప్రిషియేట్ చేస్తారు. ఎలాగెక్కావు నీకు అన్నది. ఎలా ఎక్కావు నువ్వు? మేము ఎంతమంది ప్రయత్నం చేస్తాం కదంటే నాకు చెముడు అని చెప్పిందట. ఏం చెప్పిందమ్మా? ఆ కప్పకు చెముడు అంట. అందుకని ఎవరి మాటలు వింటే ఏమవుతుంది? అవిశ్వాసం వస్తుంది, అనుమానం వస్తుంది. ఎక్కగలవంటావా? సరేలే ప్రయత్నించి. ఒకడు ఇది చాలా కష్టం, నూనె రాసింది జారిపోతుంది అని ఒకరు అంటారు. ఎన్నెన్నో. అందుకే ఈ కప్ప ఏమి కప్పమ్మా? చెవుడి కప్ప అనమాట. నేను చాలాసార్లు ఒక సామెత చెప్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా మన పైకి వెళ్ళాలంటే మనకి ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు ఉంటాయి. అందుకే ఏం చెప్తారంటే, రాళ్ళు వేస్తున్నారట, పనికిరాదు, ఈ గాడిద పనికిరాదని ఆ పాడుపడిపోయిన బావిలో యజమాని దాన్ని పడేసి రెండింటిని ఒకేసారి కప్పేద్దామని మొత్తం రాళ్ళు వేస్తా కూర్చున్నాడు. ఈ గాడిద ఏం చేస్తుంది? వేసిన రాడల్లా దులుపుకుంటుంది, కాళ్ళ కిందకి గెంటుకుంటుంది. అది ఎప్పుడైతే కాళ్ళ కింద నుంచి పైకి వస్తుంది. ఇంకొక రాడేసాడు, దులుపుకుంటుంది, కిందకి గెంటుకుంటుంది, కాళ్ళ కిందకి అన్ని రాళ్ళు కిందకి నెట్టుకుంటూ వచ్చి పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఎంతమంది నిందలు వేసినా, ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్నున్నా వాటన్నిటిని కాళ్ళ కింద గెంటుకోవాలన్నమాట. కాళ్ళ కింద గింటేసి దాని వైపు చూడకుండా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్తారు కదా, ఇదిగో పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోవాలి? ఆయన్ను తలంచుకొనుడి అని వ్రాయబడింది. విశ్వాసమునకు కర్త పైన ఉంది 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు. ఈ పరుగు పందెంలో పరిగెట్టాలంటే మనం ఏం చేయాలి? చెవిటోళ్ళలాగా ఆయన వైపు, గురువైపే కాన్సన్ట్రేషన్ ఉంచాలి. అప్పుడే ఎదుగుతావు. ఎంతోమంది అందరూ నిన్ను మోటివేట్ చేస్తారనుకుంటున్నామే, ఎవరు చేయరు. నీ ఇంటి వారే చేయరు, నీ భర్త మోటివేట్ చేయడు, నీ భార్య మోటివేట్ చేయడు. నీకు నీవే మోటివేట్ చేసుకోవాలి, నిన్ను నీవే ఎంకరేజ్ చేసుకోవాలి, నీకు నీవే పురుగొల్పుకోవాలి.
మనం ఏమనుకోవాలంటే ఎవరో చెప్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడు నాకు, నువ్వు ఉన్నావు ప్రభు, నీతో నేను ఉన్నాను అని మనం కొనసాగాలి. ముందుకు ఆగిపోకూడదు, సాగిపోతూ ఉండాలి. మనం ఎంకరేజ్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అందుకే మేము ఉదయకాలం కూడా ఒక మాట చూస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూడండమ్మా. అక్కడ ఏమైనా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నేను 19వ వచనం 3:19, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. మనకు చాలాసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏం చెప్తున్నట్టు తెలిసింది, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏసులో నేను మిస్టేక్ చేస్తున్నానని చెప్పేసి మనసు మార్చుకోవాలి, నూతన మనసు పురుకొల్పుకోవాలి. ఇది ఒకసారి జరిగేటటువంటి ప్రక్రియ కాదు, రోజు జరిగేటటువంటి ప్రక్రియ, దినదినము జరిగేటటువంటి ప్రక్రియ. మనం పైకి వెళ్ళాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు శిక్షకు లోబడాలి. ఏం చెప్తున్నాడు, నిన్న మనం చూసాం, నీవు ధనవృద్ధి 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు? బుద్ధి చెప్తున్నాడు. ఏం బుద్ధి చెప్తున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడును, పైనుంచి చదువుదాంలేండి 14వ వచనం, లవోదీకులో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము అన్నాడు. అంటూ ఆమేన్ అనేవాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానేనను వెచ్చగానేనను లేవు. నువ్వు అవిశ్వాసము లేదు, నీలో విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం ఉంది, సగం విశ్వాసం ఉంది. అటు నమ్ముతున్నావు, ఇటు నమ్ముతున్నావు. కనుక నువ్వు విశ్వసించు లేదా అవిశ్వాసం ఉండిపో. కానీ నువ్వు వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, నిలువెచ్చని స్థితి ఉండొద్దు అని ప్రభు చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుతాను. మన క్రియలన్నీ ప్రభువుకి తెలుసట. మన క్రియలన్నీ వినండి పిల్లలు, మన క్రియలన్నీ ప్రభువుకి తెలుసట. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేదు, ప్రభువే చెప్తున్నాడు. ఉంటే పాపంలో ఉండిపో, అదొకందుకు మంచిదే. ఉంటే మంచిగానే ఉండు, అది మంచిదే. కానీ ఏం చెప్తున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అన్నాడు. చూడండి, అది మేలంట. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, అది మేలే నీకు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నా. నులివెచ్చన, గోరువెచ్చన. మీరు ఎప్పుడైనా దాపులో మీకు తెలియాలంటే స్నానం చేసేటప్పుడు చేతులు వేలు పెట్టాలన్నమాట. వేలు పెడితే కాలు లేదనుకోండి, నులివెచ్చని స్థితి. అవునా కదమ్మా? నులివెచ్చని స్థితి అంటే ఇంకా వెచ్చగా అవ్వలేదురా, ఇంకా చల్లగానే ఉన్నాయి, గోరువెచ్చగా ఉన్నాయి అంటారు. గోరువెచ్చని అంటే చేయి పెట్టేస్తే అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు. అందుకే నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావని చెప్పాడు. తర్వాత అప్పుడు గనుక అంటున్నాడు, గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. తుబుక్కు నుమ్మేస్తాడట. నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, దేవుడు చెప్పే మాట చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. ఏ బంగారం అమ్మా? అగ్నిలో పుటము వేయబడిన బంగారం, మలినము లేని బంగారం, స్వచ్ఛమైన బంగారం. ఎన్ని క్యారెట్లమ్మా? 24 క్యారెట్ల. ఏమంటారు? 24 క్యారెట్లనా? 22 అంటే మలినం ఉంటుంది, వెండి కలుపుతాడు. 24 క్యారెట్లు. మరి ఇంకా ప్యూరిటీ ఉంటుందేమో, 100% ప్యూరిటీ. ఎంత ఉన్నా సరే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే లైఫ్ బాయ్ అడ్వర్టైజ్మెంట్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందని వస్తుంది. కానీ అక్కడ అంత వైట్గా కనబడుతుంది, ఒక చిన్న మచ్చ పెడతాడు. ఆ మచ్చ పెట్టకపోతే గవర్నమెంట్ వారు పనిష్ చేస్తారు. ఎందుకో తెలుసా? 100% శుద్ధి చేయలేవు, నువ్వు 100% మలినం తీసివేయలేవు. ఎక్కడో ఒక చోట చిన్న, మీరు ఎక్కడైనా చూడండి, ముఖమంతా తెల్లగా ఉంటుంది, చిన్న మచ్చ, కనపడిన మచ్చ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. కింద చిన్న అక్షరాలతో ఒకటి రాస్తారు, ఏమని? టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్జెక్టెడ్ టు అని ఉంటుంది అనమాట. నువ్వు పాటిస్తే అని సంథింగ్
అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పుటము వేయబడిన అగ్నిలో కాల్చబడినటువంటిది మలినమంతా పోతున్నట్టు. అగ్ని అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనలో ఉన్న మలినం తీసివేయబడుతుంది, మనలో ఉన్న కల్మషం తీసివేయబడుతుంది, మనలో ఉన్నటువంటి ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వచ్చిందనుకోండి, ఆ నీళ్లతో శుభ్రం చేయబడాలి. దాని అర్థం ఏంటంటే నీళ్లతో శుభ్రం చేస్తే మలినం కొట్టివేయబడుతుంది, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయబడాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం స్టాండర్డ్గా విశ్వాసంలో ఉండగలం, విశ్వాసంలో స్థిరులుగా ఉండగలం, పడిపోకుండా ఉండగలం, పడిపోయినా కూడా లేవగలం, తిరిగి లేవగలం, బురదలో కడుక్కోగలం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పుటము వేయబడిన అగ్ని వలె నువ్వు ఉంటావని వ్రాయబడి ఉంది. తర్వాత నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కడపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు. మీకు ఇక్కడ చిన్న కుమారుని విషయంలో మనం చూస్తాం. మొట్టమొదటి చిన్న కుమారుడికి ఆ తండ్రి ఏం చెప్తారో తెలుసా? ప్రశస్త వస్త్రం పట్టండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ అనేది కోల్పోతే వస్త్రం కోల్పోయినట్టు, దిశములో కనపడుతుంది, సిగ్గుపడతావు, నువ్వు సిగ్గైపోతుంది. నీకు పాపం చేసినటువంటి వాడు తనంతట తను సిగ్గుపడతాడు. ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఆ రోజంతా సిగ్గుతూ ఉంటాడు. తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి మరలా రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్న తర్వాత ఆ సిగ్గు అన్న పదం తన డిక్షనరీలోంచి తీసివేసుకుంటాడు. సిగ్గుపడతావు, నీ దిశములకు సిగ్గు కనపడుకున్నట్లు నువ్వేం చేయాలి తెలుసా? తెల్లని వస్త్రం. అంతకుముందు ఆదికాండము 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, వారు సిగ్గు ఎరుగక యుండిరి. వారికి బట్టలు లేవు కానీ సిగ్గు తెలియదు వారికి. ఎందుకో తెలుసా? వారికి మహిమ వస్త్రం ఉంది. ఎప్పుడైతే పాపం చేస్తారో ఆ మహిమ వస్త్రం పోయింది. తర్వాత వారు అయ్యా మీకు సిగ్గని, అయ్యా మీరు దాక్కున్నారట. ప్రభు వచ్చినప్పుడు వారితో కలిసి ఉండేవాడు. ప్రభు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు వారు చెట్ల చాటున ఉన్నారు. ఎందుకంటే సిగ్గేస్తుంది. పాపం సిగ్గును చూపిస్తుందండి. పాపం అంటే సిగ్గు బయటపరుస్తుంది. నీ జీవితం అంతా బతుకంతా ఆరోజు తలదించుకుంటాం మనం. కనుక నీ దిశములకు సిగ్గు కనపడుకున్నట్లు ఆరోజు తండ్రి ఏ విధంగా మారు మనసు పొంది, ప్రభువా నీ రాజ్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కానని కుమారుడు ఏ విధంగా చెప్పాడు, వెంటనే అనుకుంటున్నాడు మనసులో. తండ్రి అల్లంత దూరాన్ని చూసి ముద్దు పెట్టుకుని మొట్టమొదట వస్త్రాన్ని అనగా ఆ దిశమలకు సిగ్గు కనపడుకున్నట్లు తెల్లని వస్త్రములు నా యొద్ద మీరు కొనుక్కోవాలి అన్నాడు. తర్వాత నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం కొనుక్కోవాలమ్మా? కాటుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, కాటుకంటే వాక్యం. ఇంకొక విధంగా చెప్పాలంటే కాటుకంటే పరిశుద్ధత. మనకి ఎప్పుడైనా లోపల కాటుకు పెట్టినప్పుడు చాలా మంట వస్తుంది, ఏడుస్తారు పిల్లలు, తర్వాత చల్లగా అవుతుంది. మీకు తెలుసమ్మా? ఇప్పుడు కొట్టేటప్పుడు పిల్లల్ని సరి చేసేటప్పుడు వారు ఏడుస్తారు. తర్వాత మా నాన్న ఆ రోజుని కొట్టకపోయి ఉంటే, మా మాస్టర్ ఆ రోజుని తిట్టకపోయి ఉంటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, ఇలా బాగుపడేవాడిని కాదు అని అనుకుంటాం. అందుకే కింద ఏమైనా వ్రాయబడింది? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చాలా మట్టుకి 24 గంటలు నన్నే తిడుతున్నాం, 24 గంటలు నా మీదే నీ కాన్సన్ట్రేషన్, 24 గంటలు ఏదో బుద్ధి చెప్తావు. ఒకటి నీకు దృష్టి కలిగినట్లు నీ కంటికి కాటుకి పెట్టుకోమంటున్నాడు. నీ దిశమల కనపడుకుని తెల్లని వస్త్రాలు ధరించుకోమంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఇదిగో నీవు ధనవృద్ధి చేసుకున్న అగ్నిలో పుటమి ఇవ్వబడిన బంగారాన్ని నా యొద్ద కొనాలంటున్నాడు. అంటే ఆభరణాలు, మీకు సత్క్రియలైన ఆభరణాలు మీరు ధరించబడాలి. మీకు అందం లేకపోయినా పర్వాలేదు, సౌందర్యం. ఇదిగో దేవుడు లోపల సౌందర్యాన్ని చూస్తున్నాడు, ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తున్నాడు, హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూస్తున్నాడు, శరీరంలో ఉన్న సౌందర్యం. ఈవేళ రేపు మాడిపోతుంది, రేపు బుగ్గలు చొట్లు పడతాయి, రేపు అందం ఉండదు. రేపు నువ్వు ఎంత కాన్సన్ట్రేట్ చేసావో అవి ముడతలు పడుతుంది, ముసల్దాను అవుతావు, విరాలాడబడతాయి. ఆలోచించండి. భగవంతుడు ఇచ్చే అందం ఎంత అందంగా వారు చేతులకి దాన్ని ఏమంటారు, గడియారం పెట్టుకుని తెల్లని చీర కట్టుకుని దాన్ని ఏమంటారు, నీలం జరి వేసుకుని శాంతమ్మ గారు చర్చికి వచ్చేది.
ఎంత అందంగా కనబడేదో తల్లి, 80 సంవత్సరాల తల్లి, ఎంత ఆత్మీయ సౌందర్యం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైన పలకరింపు. వందనాల బాబు, వందనాలయ్యా, వందనాలమ్మని చెప్తుంటే ఎంత ఆత్మీయ ఆ సౌందర్యం మనకు బయలుపడుతూ ఉంటుంది. అమ్మ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలని అనేక మంది తల్లులు వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అనేకల కొరకు ఎంతమంది పిల్లలు చదివిస్తూ ఉంటారు, ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి కొరకు దేవునికి చేసినట్టే వారు సేవ చేస్తూ ఉంటారు. మూడో వ్యక్తికి, మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టు సేవ చేస్తూ ఆత్మీయ సౌందర్యంతో ఎంత అద్భుతంగా తలలు దాన్ని ఏమంటారు, తల తూగుతూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించే వారనందరినీ, నేను ప్రేమించిన వారనందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి అన్నాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అందుకే దేవుడు ఏం చెప్తే, నేను ఎక్కడొక కాన్సన్ట్రేషన్ నుండి ఎలాగ వెళ్తుందో అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పేనను ఉన్ని నీడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. ఏం చెప్తున్నాడు? మెట్టుకు సహోదరులారా, సహోదరులు కూడా అందరికీ చెప్తున్నాడు. ఏ యోగ్యత అయినను మెప్పేనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు 3వ అధ్యాయంలో? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఏం చెప్పాడమ్మా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటూ, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. ప్రభు మనసుని ఎరిగి ప్రవర్తించాలి. ప్రభు క్రీస్తు మనసుని ఎరిగి ప్రవర్తించాలి. యేసు మనస్సు ప్రకారం ఆయన మెప్పించాలి. యేసు మెప్పించి దాని అంటారు, యేసు మెచ్చుకున్నవాడు ధన్యుడు, ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు అని. ఎవరు మెచ్చుకున్నవాడు ధన్యుడు? ప్రభు శభాష్ అనాలి. మనుషులు శభాష్ అంటారు కానీ లోపల నుంచి రాదు. కంగ్రాచులేషన్స్ చెప్తారు, మనసులో నుంచి రాదు. గొప్పదనవమని అంటారు, మనసులో నుంచి రాదు. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. ఏం చెప్తున్నాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పదని చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా? అమ్మా నీ విశ్వాసము గొప్పది కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. ఏం చెప్తున్నాడు? అమ్మా అందుకు ఎస్, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని. ఇక్కడేమన్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడదు. మన 13వ అధ్యాయం 52లో ఏం చూస్తాం? ఆయన అక్కడ వారి అవిశ్వాసమును చూచి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఒక చోట వ్రాయబడింది, వారి అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడినని వ్రాయబడింది. మరి చూడండి, ఆ శతాధిపతిని చూసి ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు కనుగొనలేదని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ఆ శతాధిపతిని చూస్తున్నాడు. ఆ శతాధిపతి ఎవరి మీద కాన్సన్ట్రేషన్ ఉంచాడు? తన దాసుడు బాగుపడాలని తన మనసులో, ప్రభువా నేను కూడా అధికారానికి లోబడి ఉన్నాను, నువ్వు మాట మాత్రం సెలవి, నా ఇంటికి నువ్వు రావడానికి యోగ్యుడిని కాదు, ఇక్కడి నుంచి నువ్వు సెలవి ప్రభా. నిన్ను ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఎందుకంటే నాకు అధికారం ఉంది, నాకు తెలుసు అధికారం యొక్క విలువ నాకు తెలుసు గనుక ప్రభా, ఇదిగో సర్వ భూప్రపంచం మీద, సర్వ సృష్టి మీద నీకు అధికారం ఉంది, ఇదిగో నువ్వు ఇదిగో గాలి మీద నీకు అధికారం ఉంది, ఇదిగో తుఫాను మీద నీకు అధికారం ఉంది. ఆ యొక్క ఏమన్నాడు, నేను చూస్తాం, దేవాలయం కంటే గొప్పవాడు ప్రభా, విశ్రాంతి దినం కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు నువ్వు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు నువ్వు, సమస్తమునకు ఆధారభూతుడు నువ్వు, శ్రీమంతులు తండ్రి, నువ్వు మాట సెలవిస్తే చాలు నా యొక్క దాసుడు బాగుపడతాడని చెప్పి వెంటనే ఇశ్రాయేలు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రభు? ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు కనుగొనలేదు. చూసారండి, అంటే మనల్ని చూసి ప్రభు మెచ్చుకున్నవాడు దేన్ని చూసి మెచ్చుకోవాలి? నీ విశ్వాసాన్ని చూసి మెచ్చుకోవాలి. ప్రభు ఆయన మీద మన కాన్సన్ట్రేషన్ ఉంచాలి, మన విశ్వాసం ప్రభు మీద నమ్మకం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగో మనం చూసి ఒక ఏమన్నాడు తెలుసా ప్రభు వారు చివరికి,
నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే దాని తాపత్రయం అంతా ప్రభు వారికి ఏంటి? విశ్వాసం ఉంచాలి. నేను వచ్చినప్పటికీ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ప్రభు వారు ఇంకొక మాట చెప్తాడు, మీకు ఆవగింజంది చివరికి ఈ పీక్ లెవెల్కి వచ్చేసి ఏమన్నాడంటే, మీకు క్షమించండి, ఆవగింజంది విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సముద్రంలో పడవ పెకిలింపబడుతుందట. అంటే మనం ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ విశ్వాసం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, దినదినము మనం అప్లై చేయాలండి. మన జీవితంలో అప్లై చేయాలి. మనం అప్లై చేయాలంటే మీరు అందుకే ఇంగ్లీష్ రావాలంటే ఏం చెప్తారు? మీకు ఏం చెప్తారమ్మా? మీకు ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడండి అని చెప్తారు. ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధారాళంగా ఇంగ్లీష్ వస్తుంది అంటారు. భాష మీద పట్టు రావాలంటే ఏం చేయాలి? మాట్లాడాలంటారు. అలాగే నీకు విశ్వాసం మీద పట్టు రావాలంటే నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. చిన్నగా ప్రాక్టీస్ చేయాలంటే అవునుగాక అని చెప్పాలి, తదాస్తు అని చెప్పాలి, ఆమేన్ అని చెప్పాలి. విశ్వసించినది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఆశించింది దొరుకుతుందని. అందుకే ఏమన్నాడు? ఆశించింది దొరుకుతుంది నాకు, నువ్విస్తావు ప్రభువా. హిజ్కియా ప్రార్థన చేస్తూ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, నీవు నా కోసం పూటబడాలి ప్రభువా. ఏమన్నాడమ్మా? నీవు నా కోసం పూటబడమంటే ఏంటి? నాకు బదులుగా నాయన నువ్వు ఉపవాసం ఉండు, నాకు బదులుగా నువ్వు ప్రార్థన చేయి. అంత దీనావస్థలో ఉన్నాను, నేనేం చేయను, నువ్వే చూసుకో, నా కోసం నువ్వు పూటపడాలి. మనం ఆలోచన చేస్తే పక్కకి తిరిగిపోయి గోడ వైపు తిరిగి ఒక్క కన్నీరు కారిస్తే దేవుడు దిగొచ్చేసాడండి. దిగొచ్చేసి ఇంకా వెంటనే ఏం చెప్పి, యెషయా ఏడుస్తున్నాడు, ఇల్లు 15 సంవత్సరాలు అంటే తర్వాత చనిపోయాడు అనుకోండి. కానీ నేనేం చెప్తున్నానంటే, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతాన్ని ఏలియా 7 అద్భుతాలు చేస్తాడు. ఎలీషా 2 ఆత్మ ఎన్ని అద్భుతాలు? 14 అద్భుతాలు చేసినట్టుగా చూస్తాం. మనం ఆలోచన చేస్తే ఇది ఒక విశ్వాసము. ఎవరి మీద? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు మాట వలన కలుగును. వారు అక్కడ అనేకమైన అద్భుతములు అక్కడ జరగలేదు, వారికి అవిశ్వాసం బట్టి. ఇదిగో అంతవరకు ప్రభువుని చూస్తున్నంతసేపు మనకు విశ్వాసం ఉంటుంది. నీళ్ళ మీద నడుస్తున్నాడు పేతురు, కానీ అని వ్రాయబడి గాలిని చూచెను, భయపడిపోయాడు. అందుకే నేను ఈ మాట ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాను. మన ప్రభువుని చూస్తే మన విశ్వాసము బలంగా ఉంటుందమ్మా. పరిస్థితులను చూస్తే భయం వస్తుంది, పరిస్థితులను చూస్తే భయం వస్తుంది, పరిస్థితులను చూస్తే అవిశ్వాసం వస్తుంది. ఇంకా అవ్వదేమో అనుకుంటాం, ఇంతేనేమో అనుకుంటాం. ప్రభువుని చూస్తే నువ్వు సమర్థుడు ప్రభా, నీకు సమస్తం సాధ్యం, నీకు అసాధ్యమైనది ఏదైనా గలదా? ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నువ్వు సర్వశరీరులకు దేవుడువు, నీవు ప్రభు చెప్తున్నాడు. ఎవరో చెప్పట్లే, నేను యెహోవాను. 27వ వచనం, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను అంటూ ఆయన చెప్పిన మాట. నాకు అసాధ్యమైనదేదైనా గలదా? మీరు ఎప్పుడైనా ఫుట్ నోట్లో రాసుకోండి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చెయ్యెత్తి ప్రార్థన చేసుకోండి. ఇతరులు ప్రార్థన చేస్తేనే అవుతుందని అనుకోవద్దు. దైవజనుడు ప్రార్థన చేయాలి, మంచిదే. ఆయన ప్రార్థన చేస్తేనే అవుతుంది అని అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసుకో. 96వ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయి. విశ్వాసమును బట్టి మైనము వలె కరిగిపోతున్నాయి. ఇదిగో ఆయన మనల్ని అంటున్నాడు, మీరు ఇంకా నాకంటే అద్భుతాలు చేస్తారట. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ప్రభు కంటే గొప్పగా అద్భుతాలు చేస్తాడట. ప్రభు మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ప్రభువారు నీడపడి లేచినట్టు ఎక్కడ రాయలే, కానీ పేతురు గారు నడిచి వెళ్తుంటే నీడకి కదమ్మా, నీడకి అపోస్తలుడైన పౌలు గారు నడికట్లు, కర్చీపులు, ఇంకొక విధంగా చెప్పాలండి, ఆయన నడికట్లు ముట్టుకుంటే ఆయన నడికట్లు పట్టుకొచ్చి, క్షమించండి, ఆ కర్చీపులు పట్టుకొచ్చి ఆ రోగి మీద వేసేవారట. రోగాలన్నీ రాయబడిన మాట చెప్తున్నాను, రోగాలన్నీ బాగా అంత శక్తి ఇచ్చారండి. ప్రభు
నమ్మినటువంటి వారికి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కంటే అద్భుతాలు జరిగినాయి ఆయన ద్వారా.